నమస్కారం పిల్లలు. మునుపటి అంశంలో మనం వైవిధ్యం మరియు ఆనువంశికత గురించి చర్చించాము. వైవిధ్యం అనేది వారి తల్లిదండ్రులతో పోలిస్తే సంతానం యొక్క లక్షణాలలో తేడా అని ఇప్పుడు మీకు తెలుసు. తల్లిదండ్రుల నుండి సంతతి విభిన్న లక్షణాలను పొందే ప్రక్రియను ఆనువంశికత అంటారు. జన్యుశాస్త్ర రంగంలో మార్గదర్శక ప్రయోగాలను గ్రెగర్ జోహాన్ మెండల్ నిర్వహించారని, మరియు ఆయనను ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. నేను బిందు. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క ఆనువంశికత మరియు పరిణామం అనే పాఠం నుండి మెండల్ యొక్క ప్రయోగాలు మరియు సూత్రాల యొక్క చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు వివరిస్తాను. మెండల్ 1822 నుండి 1884 ఒక ఆస్ట్రియన్ మత గురువు. అతను ఆధునిక జన్యుశాస్త్రానికి పునాది అయిన తన ప్రయోగాల ద్వారా ఆనువంశికత యొక్క ప్రాథమిక సూత్రాలను కనుగొన్నాడు. అతను 1822లో రైతుల కుటుంబంలో జన్మించాడు మరియు తరువాత బ్రున్లోని అగస్టీనియన్ మొనాస్టరీలో చేరాడు. మొండల్ శిక్షణ కోసం వియన్నా విశ్వవిద్యాలయానికి వెళ్లి 1854లో మఠానికి తిరిగి వచ్చాడు. ఉన్నత పాఠశాలలలో మత గురువుగా, ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తన విశ్రాంతి సమయంలో అతను పాఠశాల తోటలో బఠానీ మొక్కలపై తన ప్రసిద్ధ ప్రయోగాలను ప్రారంభించాడు. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. మెండలిన్ సూత్రాల గురించి తెలుసుకోండి. దృశ్యరూపం మరియు జన్యరూపం మధ్య తేడాను గుర్తించండి. మోనోహైబ్రిడ్ మరియు డైహైబ్రిడ్ క్రాస్ ప్రయోగాల ప్రక్రియను అర్థం చేసుకోండి. కీలక పదాలు: లక్షణాంశాలు, దృశ్యరూపం, జన్యురూపం, విషమయుగ్మ బీజాలు, సమయుగ్మ బీజాలు, స్వతంత్ర వ్యూహన, కారకాలు. మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, ఆనువంశికతపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. మెండల్ 34 విభిన్న రకాలైన దాదాపు 10,000 బఠానీ మొక్కలతో పనిచేశాడు. అవి ఒకదానితో ఒకటి అనేక విధాలుగా భిన్నంగా ఉంటాయి. అందువలన మెండల్ తన అధ్యయనం కోసం పట్టికలో చూపిన విధంగా 7 జతల ప్రధాన లక్షణాలను ఎంచుకున్నాడు.
మెండెల్ ప్రయోగాలు. కింది ప్రయోజనాల కారణంగా మెండెల్ తన ప్రయోగాల కోసం తోట బఠానీ మొక్కలను ఎంచుకున్నాడు. 1. బహిరంగ మైదానంలో లేదా కుండలలో కూడా వాటిని సులభంగా పెంచవచ్చు. 2. అవి తక్కువ వృద్ధి కాలం మరియు జీవిత చక్రం కలిగి ఉంటాయి. 3. అవి స్వీయ పరాగ సంపర్క పుష్పాలను ఇస్తాయి మరియు కృత్రిమంగా పరపరాగ సంపర్కం నిర్వహించడం సులభం. 4. అవి పెద్ద సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. 5. అవి విరుద్ధమైన ఆనువంశిక లక్షణాలను చూపుతాయి. 6. అవి పరపరాగ సంపర్కం ద్వారా సారవంతమైన సంకరజాతులను ఉత్పత్తి చేస్తాయి. మెండెల్ బఠానీ మొక్కలను పరపరాగ సంపర్కం ద్వారా ప్రయోగాలు చేశాడు. ఒకే లక్షణం యొక్క విరుద్ధమైన రూపాల ఆనువంశికతను ఒకే సమయంలో అధ్యయనం చేయవచ్చని అతను గమనించాడు. ఉదాహరణకు, ఒకే లక్షణం యొక్క పొడవైన మరియు పొట్టి రూపాలు మొక్క యొక్క ఎత్తుకు దోహదం చేస్తాయి. అదేవిధంగా బూడిద మరియు తెలుపు రూపాలు సీడ్ కోట్ యొక్క రంగు యొక్క ఒకే లక్షణం. అతను అనేక తరాల పాటు స్వీయ పరాగ సంపర్కానికి అనుమతించడం ద్వారా ప్రతి విభిన్న రూపాల యొక్క శుద్ధ జాతి రకాలను పొందాడు. దీని ద్వారా అతను శుద్ధ జాతి పొడవైన సంతానం మరియు శుద్ధ జాతి పొట్టి మొక్కలు పొందాడు. పరపరాగ సంపర్క మొక్కలు పసుపు మరియు ఆకుపచ్చ విత్తనాల శుద్ధ జాతికి మొదటి సంతానం లేదా F1 తరం లేదా మొదటి తరం తల్లిదండ్రుల సంతానాన్ని అందించాయి. ఇవి అన్ని పసుపు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. స్వీయ పరాగ సంపర్కంపై ఈ F1 బఠానీ మొక్కలు రెండవ తరం సంతానోత్పత్తి లేదా F2 తరం ఇచ్చాయి. ఫలితంగా దాదాపు 75% పసుపు మరియు 25% ఆకుపచ్చ బఠానీ మొక్కలు వచ్చాయి. మూడవ తరం సంతానం లేదా F3 తరం ఫలితంగా దాదాపు 25% పసుపు విత్తనాలను ఇచ్చే బఠానీ మొక్కలు మాత్రమే వచ్చాయి. మిగిలిన పసుపు విత్తనాలు ఇచ్చే బఠానీ మొక్కలు దాదాపు 75% పసుపు మరియు దాదాపు 25% ఆకుపచ్చ విత్తనాలను ఇచ్చే బఠానీ మొక్కలను ఇచ్చాయి. ఆకుపచ్చ బఠానీ మొక్కల సముదాయం ఆకుపచ్చ సీడ్ ఇచ్చే బఠానీ మొక్కలను మాత్రమే ఇచ్చింది. మెండెల్ తన పరిశీలనలను వివరించడానికి కొన్ని ఊహలను చేశాడు. F1 తరంలో 75% పసుపు విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలు మరియు 25% ఆకుపచ్చనివి అని మనం గమనించవచ్చు. దీనిని దృశ్య రూపం లేదా బాహ్యంగా కనిపించే లక్షణం అని పిలుస్తారు మరియు ఈ 3:1 నిష్పత్తిని దృశ్యరూప నిష్పత్తి అంటారు. జన్యుపరంగా 75% పసుపు గింజలను ఉత్పత్తి చేసే బఠానీ మొక్కలలో శుద్ధ జాతి బఠానీ మొక్కలలో 25% మాత్రమే పసుపు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమయుగ్మ బీజాలు మరియు YY అనే పాత్రను సూచించడానికి ఒకే కారకాలను కలిగి ఉంటాయి. మిగిలిన 50% పసుపు విత్తనాన్ని ఉత్పత్తి చేసే మొక్కలు విషమ యుగ్మబీజాలు YY.
మిగిలిన 25% శుద్ధజాతి ఆకుపచ్చ విత్తనాన్ని ఉత్పత్తి చేసే మొక్కలు లేదా సమయుగ్మ బీజాల రకం YY. మొక్కల విత్తన రంగును పసుపు మరియు ఆకుపచ్చ కోసం Y మరియు Y అక్షరాలు వరుసగా జన్యురూపం అని పిలుస్తారు మరియు జన్యురూప నిష్పత్తి 1:2:1. పొడవైన మరియు పొట్టి లేదా పసుపు మరియు ఆకుపచ్చ విత్తన రంగు వంటి ఒక నిర్దిష్ట లక్షణాలలో తేడా ఉన్న రెండు మొక్కల మధ్య సంకరణంను ఏక సంకరణం అంటారు. ఏక సంకరణ నిష్పత్తి 3:1. పొడవైన మరియు పొట్టి మొక్కల మధ్య సంకరణం ఫలితంగా F1 తరంలో అన్ని పొడవైన మొక్కలు ఏర్పడ్డాయి. కానీ అవి పొడవైన మరియు పొట్టి రెండింటికి కారకాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే F1 మొక్కలు స్వీయ పరాగ సంపర్కం చేసినప్పుడు F2 తరం పొడవైన మొక్కలతో పాటు కొన్ని పొట్టి మొక్కలను ఉత్పత్తి చేసింది. అయితే పొట్టి కారకం F1 తరంలో అంతర్గతంగా ఉంది. మెండెల్ ఈ పొడవైన కారకం పొట్టి లక్షణంపై ఆధిపత్యం చూపిస్తున్నందున పొట్టి కారకాన్ని అంతర్గత లక్షణాంశం అని పిలిచాడు. F1 యొక్క విషమ యుగ్మ బీజాలు కలిగినది మరియు దాని పొడవాటి తల్లిదండ్రుల నుండి పొడవైన కారకం మరియు దాని పొట్టి తల్లిదండ్రుల నుండి పొట్టి కారకం పొందింది. ద్విసంకరణం ఒకే సమయంలో రెండు జతల విరుద్ధ లక్షణాల వారసత్వాన్ని కలిగి ఉంటుంది. మెండెల్ ఎంచుకున్న రెండు జతల విరుద్ధమైన లక్షణాలు గుండ్రని పసుపు విత్తనాలు మరియు ముడతలు ఆకుపచ్చ విత్తనాలు వంటి విత్తనాల ఆకారం మరియు రంగు. మెండెల్ మొదటి గుండ్రని పసుపు గింజలను కలిగి ఉన్న స్వచ్ఛమైన సంతానోత్పత్తి మొక్కలను, ముడతలు కలిగిన ఆకుపచ్చ విత్తనాలను కలిగి ఉన్న శుద్ధజాతి మొక్కల మధ్య సంకరణం జరిపారు. F1 తరంలో గుండ్రని పసుపు విత్తనాలు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. దీని నుండి ముడతలు పడిన మరియు ఆకుపచ్చ విత్తనాలపై గుండ్రని మరియు పసుపు విత్తనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని నిర్ధారించబడింది. గుండ్రని పసుపు గింజలను కలిగి ఉన్న F1 తరం బఠానీ మొక్కల సంకరజాతులు స్వీయ పరాగ సంపర్కం ద్వారా దాటినప్పుడు F2 తరంలో వివిధ ఆకారం మరియు రంగుల కలయికతో 4 రకాల విత్తనాలు పొందబడ్డాయి. ఒక ద్విసంకరణం 4 రకాల F2 సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 9 మొక్కలు 2 బహిర్గత లక్షణాంశాలు, 3 ఒక బహిర్గత లక్షణాంశం మరియు 1 అంతర్గత లక్షణాంశం, 3 మరొక బహిర్గత లక్షణాంశం మరియు మరొక అంతర్గత లక్షణాంశం మరియు 1, 2 అంతర్గత లక్షణాంశాలతో ఉంటాయి. ద్విసంకరణం సమయంలో F2 తరంలో గుండ్రని ఆకుపచ్చ మరియు ముడతలు పడిన పసుపుతో 2 కొత్త లక్షణాల కలయికలు కనిపించాయి. F2 తరంలో ప్రతి దృశ్యరూప విత్తనాల నిష్పత్తి 9:3:3:1. దీనిని ద్విసంకరణం నిష్పత్తి అంటారు. ప్రతి లక్షణానికి సంబంధించిన కారకాలు స్వతంత్రంగా ఉంటాయి మరియు బీజాలలో
వారి గుర్తింపును కలిగి ఉంటాయి. పన్నెంట్ స్క్వేర్ అనేది బ్రిటిష్ జన్యుశాస్త్రవేత్త ఆర్సి పన్నెంట్ జన్యుశాస్త్రం అధ్యయనం కోసం రూపొందించిన చెక్కర్ బోర్డ్ రూపం. జన్యు సంకరణంలో సంతానం యొక్క అన్ని సాధ్యమైన జన్యరూపాల సంభావ్యతను లెక్కించడానికి ఇది రేఖాచిత్ర ప్రాతినిధ్యం. ఏక మరియు ద్విసంకరణం యొక్క ప్రయోగాల ఆధారంగా మెండల్ వంశపారంపర్య సూత్రాలు అనే 3 ముఖ్యమైన సూత్రాలను ప్రతిపాదించాడు. బహిర్గతత్వ సూత్రం 1 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న కారకాలు కలిగిన 2 సమయుగ్మ బీజాల మధ్య సంకరణం జరిగినప్పుడు F1 సంతతిలో కనిపించే కారకాలు బహిర్గతంగా ఉంటాయి మరియు F1లో కనిపించినవి అంతర్గత లక్షణాంశాలు. పృథక్కరణ సూత్రం F1 హైబ్రిడ్లో ఒక జత విభిన్న కారకాలను కలిసినప్పుడు యుగ్మ వికల్పకాలలో 2 కారకాలు కలపకుండా కలిసి ఉంటాయి మరియు బీజాలు ఏర్పడే సమయంలో వేరుచేయబడతాయి. తద్వారా ప్రతి బీజంలోకి ఒక కారకం మాత్రమే ప్రవేశిస్తుంది. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం 2 లేదా అంతకంటే ఎక్కువ జతల కారకాలు ఏకకాలంలో వారసత్వంగా వచ్చినట్లయితే ఒక జత యొక్క కారకాలు లేదా జన్యువులు ఇతర జత నుండి స్వతంత్రంగా వర్గీకరించబడతాయి. ఇదంతా మెండల్ సూత్రాల గురించి మరియు తదుపరి అంశంలో మీరు పరిణామం గురించి నేర్చుకుంటారు. చూస్తూ ఉండండి.